ISR 9 న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కెళ్లపాడు గ్రామంలో ఆ గ్రామ యువత మరియు పెద్దల ఆధ్వర్యంలో దళితుల ముద్దుబిడ్డ ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, రైల్వే రక్షణ, ఆహార, కార్మిక, రవాణా, కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదిగా విచ్చేసి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దళితుల కోసం మరియు సమాజం కోసం చేసిన పోరాటాల గురించి మరియు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా జాతి 100 తరాల భవిష్యత్తు అయిన వర్గీకరణ కోసం ఆయన చేస్తున్న పోరాటం. ఈ కార్యక్రమానికి మాతంగి దావీదు మాదిగా, అశోక్ మాదిగా, రమాకాంత్, సురేష్, ఆదిమల్ల వెంకన్న, ఇనుపనుర్తి శ్రీనివాసరావు, ఇంజమూరి శ్రీను, ఆదిమల్ల యేసుబు, అమరవరపు శ్రీను, ఆదిమల్ల బ్రహ్మయ్య, ఇంజమూరి నాగేశ్వరరావు, గోపి చిరంజీవి, ఆదిమల్ల కృపాకర్రావు, కంచపొంగు నవీన్, పంది నిఖిల్, కంచపొంగు సతీష్ మరియు తక్కెళ్లపాడు యువత తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేతులుంటే చేతులు పైకి లేపండి. ఎందుకంటే ఇప్పుడు మనం పురవీధుల్లో ఏ నినాదాలు పెట్టుకొని వచ్చినామో మనం చూస్తున్నాం. జై మాదిగా. తక్కెళ్లపాడు గ్రామంలో జరుగుతున్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా తక్కెళ్లపాడు యువత నాకు నిన్న ఇక్కడ తమ్ముడు, నాకు ఇక్కడ ఆదిమల్ల కుటుంబంతో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి. మా పెద్దమ్మనే మా మంద వాళ్ళ ఇంటికి ఇచ్చింది మా పెదనాన్నకి. పెదనాన్న రైల్వే చనిపోయిండు, తెలిసే ఉంటుంది మీకు. ఇక్కడ మా పెదనాన్న గారే. అయితే తమ్ముడు కాంటాక్ట్లు ఇక్కడ తమ్ముళ్ళు యువకులు నాకు ఫోన్ చేశారు నిన్న, నాకు మీరు రేపు ఒకసారి రావాలని చెప్పి. తమ్ముళ్ళందరికీ ముందుగా యువతకి, ఇక్కడ ఉండబడే పెద్దలు, నా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరికీ రేపు భవిష్యత్తులో మున్ముందుకు వెళ్ళబోయే తమ్ముళ్ళందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా 117వ జయంతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకుంటున్నాం. నేను ఇక్కడ ఈ మైకు పట్టుకొని మాట్లాడుతానంటే, మనం ఈ స్టేజ్లు వేసుకొని ఇక్కడ కూర్చున్నామంటే, మనం ఈ తెల్ల బట్ట కట్టుకున్నామంటే ఆ మహనీయులు లేకపోతే మనం కట్టుకునేటోళ్ళం కాదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పుట్టకపోతే మన వర్గాలలో మనం ఈ స్వేచ్ఛ జీవితం గడిపేటోళ్ళం కాదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గొప్పగా తమ్ముళ్ళు ఇప్పుడే జై మాదిగ అనే నినాదంతో తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చిన తర్వాత లాస్ట్ పాట ఏదో పెట్టారు, ఆ పాట గురించి కూడా 2 నిమిషాలు చెప్తా. మనల్ని ఏ విధంగా మభ్య పెడతారు, ఏ విధంగా చేస్తారనే సంగతి, ఆ మహనీయులు మన కోసం ఏం చేశారనే సంగతి పెద్దలు ఇక్కడ వచ్చి ఉన్నారు. ముఖ్య అతిథులుగా అన్న ఎలీషన్న మాదిగ నూతన యువతరాన్ని నిలబెట్టిన నాయకత్వం కృష్ణ మాదిగ గారి నాయకత్వం, ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా, ఎందుకంటే కొత్త నాయకత్వాన్ని నెలకొల్పాలని చెప్పేసి కృష్ణ మాదిగ గారి సందేశం. అయితే ఒకటే ఒక విషయం, మాదిగ ఇంట్లో పుట్టకపోతే, మన ఇంట్లోనే పుట్టకపోతే ఒక వస్తువు సముద్రంలో పుట్టిద్ది, అది ప్రతి ఇంట్లో ఉంటుంది, ఉప్పు. కానీ మనం పుట్టిన చెప్పు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. సముద్రాన పుట్టింది ఉప్పు, మాదిగా ఇంట్లోనే పుట్టింది చెప్పు. ఉప్పు తినని ఊరు ఉందా, నా చెప్పు దొడగని వాడు ఉండా. చెప్పుకుంది గొప్ప చరిత, చెట గోపురం ఎక్కిన గంధ, సచ్చిన మాదిగా కడుపున ఉడతా. ఈ మాది కుటుంబంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. ఈ మాది కుటుంబంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఈ చెప్పు లేకపోతే ఒక్కొక్కళ్ళ పాదాలు కందిపోయేటి. ఆ పాదాలు కందిపోకుండా లందలో పెట్టిన చర్మాన్ని తీసి ఒలిచి కుట్టిన చెప్పే మన మాదిగ బిడ్డ. అలాంటి కులంలో పుట్టిన మహానీయుడు, బీహార్ రాష్ట్రంలో పుట్టిన మహానీయుడే డాక్టర్ బాబు జగజీవన్ రామ్. గుడిలోనా నా చెప్పులే, గుడి బయట నా చెప్పులే. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను తుడిచేసుకోవడానికి శట గోపురం మీద చెప్పులు, 2 జత చెప్పులు ఉంటాయి. ఎప్పుడైనా గమనించండి. వాళ్ళు చేసిన పాపాలు గడిగేసుకోవడానికి మన చెప్పులు తీసుకుపోయి ఆ శటగోపురం మీద పెట్టారు. అది గమనించండి. జన్మనిచ్చిన తల్లి 9 మాసాలు మోస్తే జన్మంతా మోసేది చెప్పు.
ఉప్పు తినని ఊరు ఉందా, నా చెప్పు దొడగని వాడు ఉండా, చెప్పుకుంది గొప్ప చరిత, చెటగోపురం ఎక్కిన ఘనత, సచ్చిన మాదిగా కడుపున ఉడతా. ఇంత గొప్ప చరిత్ర గల మన మాదిగ జాతి. ఇటువంటి జాతిలో పుట్టిన మనం, ఆ మహనీయులు మనకి ఏం నేర్పారు? ఆ మహనీయులే లేకపోతే మనం ఎక్కడుండేటోళ్ళం? 30 ఏళ్లుగా మహనీయుల బాటలు నడుస్తున్న మందకృష్ణ మాదిగ గారు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏమైనా తప్పుడు నిర్ణయాలా? ఎన్నో రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టులు కావచ్చు, మార్కిస్టులు కావచ్చు, వైసీపీలు కావచ్చు, లేకపోతే సిపిఎం పార్టీలు, ఏవి పార్టీలైనా వివిధ రకాల పుత్తులు పెట్టుకుంటే మనం మాత్రం పోయి జెండాలు మొత్తం. కానీ కృష్ణ మాదిగ గారు ఒకే ఒక అంశం 30 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం తను ఏ పార్టీ జెండా మోసినోడు కాదు, తన నల్ల కండువ తప్ప. 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ పోరాటం చేస్తుండు. దాన్ని తప్పుపడుతున్నారు. యువత తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రాజకీయాలు అన్ని నడుస్తాయి. మనం ఇక్కడ ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు దయచేసి మిత్రులారా, ఆ మహానుభావుల గురించే మాట్లాడతాను. మన యువతని ఇంకెట్లున్నదంటే, నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు, సమయభావం లేదు. పిల్లలంతా ఇప్పుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పుట్టకపోతే మన ఆడపిల్లలకు చదువులు ఉండేవి కూడా కావు ఆనాడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఇటువంటి మహానాయకుల్ని పుట్టన హక్కును చేర్చుకోకపోతే మనం ఈ చరిత్ర ఉండి చూడడం కూడా కాదు. అయితే మన మేధావులు, గొప్ప గొప్ప కవులు, కళాకారులు ఉన్నారు. ఇదే గిద్ద రామనరసయ్య వరంగల్ జిల్లా మన పిల్లల కోసం ఏం పాట రాసిండో చెప్పు. మనోళ్ళు ఎట్లున్నారంటే, యువత మొత్తం ఇటువంటి సాయంత్రం సంధ్య సమయంలో సెల్లులు పట్టుకొని ఆ సెల్లుల్లోనే ముఖం ఉంటుంది. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. చివరికి మనోడు ఏం చేస్తారంటే, సూపర్ స్టార్ కొడుకట, పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీల గుండా అయ్యిండు, మా గుండెల్లో గుణపమయ్యిండు, చదువుకొని సక్రమంగా ఉందామంటే విక్రమార్కుడు చూసి వచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా. ఎటువంటి మ్యూజిక్లు, డియాలో చింతాత చింతంటూ జిమ్మిక్కు మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్కులో దింపుతాళ్ళు, పాటలని ప్రాసలు చెవులోన పెట్టి ఎటు పోతుండో కూడా తెలియదు మనోడిగా. ఎంత గొప్ప గొప్ప చరిత్రలు. గాంధీజీ, నేతాజీ, భగత్ సింగ్, బోసు చరిత్రలు ఎన్నో చదివాము. ఇందాక మనోళ్ళు పెట్టే రక్త చరిత్ర అటువంటిది. గాంధీజీ, నేతాజీ, భగత్ సింగ్, బోసు చరిత్రలు ఎన్నో చదివాము. రక్త చరిత్రలు ఎందుకు మాకు? ఫ్యాక్షనిస్టుల గొడవ, దుర్మార్గుల చరిత్ర తెర మీద చూపించే వర్మ, ఏందయ్యో మాకీ కర్మ. మిత్రులారా, తెలుసుకోవాలి. సమాజం కోసం, మన కోసం ఎంతోమంది మహానాయకులు కష్టపడుతున్నారు. వాళ్ళ గురించి కాస్త తెలుసుకుందాం. యువత మీలోనే ఉన్నది. యువతనే ముందుకు లాగాలని చెప్పేసి కృష్ణ మాదిగ గారు యువతరాన్ని అన్న ఎలీషా మాదిగ గారిని ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వచ్చిందంటే, ఇక్కడికి ముఖ్య అతిథిగా అన్నగారు పెట్టిన ఒక నిర్ణయంలో భాగం. మిత్రులారా, దావిదన్న ఇక్కడ ఎంతో సీనియర్ నాయకుడు, రమాకాంత్ యువ నాయకుడు, ఇక్కడ ఉండబడే పెద్దలు, ఇక్కడ ఎంఆర్పిఎస్లో ఎన్నో సందర్భాల్లో, ఇక్కడ తెక్కలపాడులో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటారు. ఇది పెద్ద హైవే, ఇది డేంజర్ ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి స్తబ్దత కలిగిందంటే 2 రాష్ట్రాలు, దేశం మొత్తం నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ తిప్పి మనకెలా చూపిస్తాయి కెమెరాలన్నీ. ఇటువంటి గొప్ప చరిత్ర గల ఈ తెక్కలపాడు గ్రామం ఒకనాడు ఉర్రూతలగింది. నేడు యువతరం కూడా ఇప్పుడు ఏదైతే మన పల్లె నుంచి మొదలు పెడితే ఊరు మొత్తం ఉర్రూతలుగిన జై మాదిగ పాట. రేపు మిత్రులారా, రేపు ఈ నినాదాలు మనం నేర్పిన ఆ మహానీయుల సందేశాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన తెక్కలపాడు యువతకి, నా తల్లులు, అక్కలు, చెల్లెలు, పిల్లలకి అందరికీ, గ్రామ పెద్దలకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. థ్యాంక్ యూ. జ్యోతికి నిలబడినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి కార్యక్రమం. ఈరోజు మీ అందరికి ఒక మాట చెప్తాను. అన్న అశోక్ అన్న గారు మాట్లాడినట్టు, చాలామంది పుడతారు, చనిపోతారు, కానీ ప్రతి వ్యక్తికి 2 దినాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి 2 దినాలు జరుగుతుంటాయి. ఒకటి జన్మదినం అంటే జయంతి, 2 వర్ధంతి, చనిపోయిన దినం, అంతే కదా. కానీ భూమి పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు చూసుకుంటే కొన్ని వేల కోట్ల మంది పుట్టారు, చనిపోయారు. కానీ కొందరిని మాత్రమే మనం జయంతులు, వర్ధంతులు, విగ్రహాలు పెట్టుకుంటున్నామంటే ఎందుకు ఆ కొందరు మాత్రమే వేలల్లో ఉన్నారు?
అంటే వాళ్ళు మాత్రం మహానుభావులుగా ఎందుకు కొనసాగుతున్నారు ఆలోచించండి. అంటే ప్రతి మనిషిలో తన కోసం తను బతికేవాడు, తన కుటుంబం కోసం మాత్రమే బతికేవాడు పుట్టిన తర్వాత చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబం గుర్తుపెట్టుకోవడం తప్ప సమాజం గుర్తుపెట్టుకోదు. కానీ ఎప్పుడైతే జనం కోసం త్యాగాలు చేస్తారో, జనం కోసం జైలు పాలవుతారో, జనం కోసం వాళ్ళు స్వలాభాలను అన్నింటినీ త్యాగం చేసి కష్టపడతారో వాళ్ళని మాత్రం మహనీయులుగా గుర్తిస్తారు. మీరు చూడండి, ఈరోజు దేవుళ్ళలో చూసుకున్న ఎగ్జాంపుల్కి మనం పూజించే ఎక్కువగా దళితుల్లో మాదిగపల్లెల్లో మనం ఎవరిని పూజిస్తాం? యేసుప్రభుని మనం పూజిస్తాం. నార్మల్గా మనుషులందరికీ 2 రోజులు ఉంటాయి, జయంతి వర్ధంతి. కానీ ఒక్క యేసుప్రభుకి మాత్రమే, యేసుక్రీస్తుకు మాత్రమే 3 రోజులు ఉన్నాయి. చెప్పండి ఎవరికైనా తెలుసా? జయంతి, వర్ధంతి, పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినం ఇంకే దేవుడికైనా ఉందా? ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే 3 రోజులు ఉన్నాయి. 3 దేవతలు అంటారు. ఏ దేవుడు పుట్టినా కూడా అంతకుముందు ఆ దేవుడు పుట్టిన పూర్వం ఆ దేవుడు పుట్టిన శకంలా, కానీ క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని ఏకంగా సృష్టినే, కాలాన్నే క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం. అంటే మనం పూజించే దేవుళ్ళలోనే ఎన్నో, ఆయన మీకు బైబిల్ చదివే వాళ్ళకి, చర్చలకు వెళ్ళే వాళ్ళకి తెలిసిద్ది. అలాగే మనుషుల్లో చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన దళిత మహానుభావులు చూసుకుంటే బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారు కాబట్టి ఆయన పూజిస్తాం, ఆయన గౌరవిస్తాం. అలాగే ఈరోజు చూసుకుంటే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 1908 ఏప్రిల్ 5 బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లా చాంద్వా గ్రామంలో చమర్ అనే దళిత కులానికి చెందినటువంటి శోభిరామ్ వసంతి దేవులకి ఆయన పుట్టారు. ఆయన పుట్టిననాటి నుంచే దళిత కుటుంబంలో పుట్టారు కాబట్టి ఈనాడికే ఇంకా అణగారిన వర్గాల్ని, అంటరానితనాన్ని అక్కడక్కడ గ్రామాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆనాడు ఇంకా చాలా దారుణంగా ఉంది. ఆనాటి పుట్టినా కూడా ఆయన 14 ఏళ్ళ వయసులోనే అంటరానితనానికి వ్యతిరేకంగా స్కూల్లో దళిత పాని అని కుండ పెడితే, దళిత పాని అనే కుండని పలుమార్లు పగలగొట్టి ఆయన పోరాటపడమని, ఆయన దళితుల్ని అంటరాని వారిగా వాళ్ళందరినీ వ్యతిరేకంగా చూస్తున్నటువంటి సందర్భంలో ఆయన అణగారిన కులాలకి అందరినీ కూడా సమీకరించి ఒక ఐక్యవేదికలాగా తీసుకొచ్చి ఉద్యమం మొదలుపెట్టినటువంటి గొప్ప మహానుభావుడు. 1931లోనే మహాత్మా గాంధీ గారితో పాటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు. 1934లో మనకి బీహార్ రాష్ట్రంలో భూకంపం వస్తే ఆ భూకంపంలో ఎంతో మందికి ఆయన సేవ చేసి వాళ్ళందరికీ కూడా అండగా నిలబడినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు మనం ఇక్కడ పబ్లిక్గా మాట్లాడుతున్నామన్నా, మనకి ప్రతి రాజకీయ నాయకుడు మనకి గౌరవిస్తున్నారన్నా, లేదా మనం వెళ్తే ఏదైనా పని చేస్తున్నామన్నా, లేదా మనల్ని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కండవలు వేస్తున్నారన్నా, అసలు మనం రోడ్డు మీద నుంచున్నామన్నా, మనం బట్టలు కట్టుకున్నామన్నా కూడా కారణం ఏంటో తెలుసా? ఈరోజు రేపు రాబోయేది ఏంటి? మే 13వ తారీఖు ఏంటి? ఎలక్షన్లు ఏమేయాలి మనం? ఓటు. కానీ దళితులకు ఓట్లుంటే మన నెత్తునెక్కుతారని, ఆనాడు దళితులకు ఓట్లు లేకుండా చేయాలని ఆనాడు ఉన్నటువంటి అగ్రకుల నాయకులు ఎంతోమంది ప్రయత్నిస్తుంటే 1935లో భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్మిస్తుంటే నా దళితులకు ఓటు హక్కు కావాలి, ఓటు హక్కు ఉంటేనే నా దళితులు స్వతంత్రంగా మాట్లాడగలుగుతారు, కొద్దో గొప్ప సమాజంలో తిరగలుగుతారని దళితులకు ఓటు హక్కు సాధించే క్రమంలో పోరాటం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు ఆ ఓటు హక్కు ఉంది కాబట్టే ఈరోజు మనం స్వతంత్రంగా మన ఓట్లు రేపు ఈరోజు ఏమైనా చేస్తే మన ఓట్లు ఎక్కడా రావు అనేసి రాజకీయ పార్టీలైనా అగ్రకులాలైనా కూడా మన మాట్లాడిన పరిస్థితి, మనల్ని పక్కన పెట్టుకునే పరిస్థితి, నేను మీలో అన్నదమ్ముండని భుజాల మీద చేసి మనతో పాటు అనుభవించారు. ఆయన చూసుకుంటే 1935లో మొట్టమొదటిసారిగా బీహార్ నుంచి శాసనసభకు, 37లో బీహార్ నుంచి శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. ఆనాటి నుంచి చూసుకుంటే ఆయన ఎన్నో పదవులు.
ఆయన చేయని పదవి లేదు, ఆయన చేయని శాఖ లేదు. ఆయన ఎంతో ప్రతిమని అతని పోరాట తత్వాన్ని ప్రతి సందర్భంలో కూడా ప్రతి శాఖలో కూడా ఆయన నిరూపించుకుంటూనే వస్తున్నాడు. ఆయన కార్మిక శాఖ చేసినప్పుడు కార్మిక హక్కుల కోసం ఆయన ILO ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయినటువంటి కార్మిక సంక్షేమ శాఖల్ని ఆయన ఎన్నో రూపొందించాడు. కార్మికులకు అండగా ఉండి కార్మికుల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో పోరాటం చేశాడు. ఆయన రవాణా శాఖలో కమ్యూనికేషన్ శాఖలో ఉన్నప్పుడు ఎన్నో రోడ్లు వాటిని నిర్మించి రవాణా శాఖని అభివృద్ధి చేసే క్రమంలో ఎంతో పటిమను చూపించాడు. అలాగే ఆయన రైల్వే శాఖలో ఉన్నప్పుడు రైల్వే శాఖలో ఎన్నో కొత్త మార్పులు తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మార్పిచ్చి రైల్వే శాఖని భారతదేశంలో అత్యున్నత స్థాయిలో తీసుకొచ్చే విధంగా ఆయన చేశాడు. మీరు చూసుకుంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ధాన్యం ఎక్కువ పండించే విధంగా హరిత విప్లవాన్ని తీసుకొచ్చి గిడ్డంగులు ఏర్పాటు చేసి మనకి కరువు లేకుండా దిగుమతులు ఎక్కువ వచ్చేలాగా చూసి భారతదేశం నుంచి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి కరువు రాకుండా ఆయన ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే 1970 నుంచి 74 వరకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1971లో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం వస్తే పాకిస్తాన్ని ఈయన ఉన్నటువంటి తెలివితేటలతో భారత సైన్యాన్ని నడిపించి పాకిస్తాన్ని ఓడించి ఆనాడు ఈయన పెట్టిమని సాటుకున్నాడు. ఆ తర్వాత 77 నుంచి 79 వరకు ఉప ప్రధానిగా ఎంతో ఆయన చేశాడు. కానీ అంత గొప్ప పోరాటం చేసి అణగారిన కులాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో శాఖల్లో ఆయన దళితులందరికీ కూడా అండగా నిలబడినటువంటి ఆయన్ని ప్రధానమంత్రి కానివ్వకపోవడానికి చాలా రాజకీయం జరిగింది. ఉప ప్రధానిగా 2 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రధానమంత్రిగా ఆయన వస్తానన్నప్పుడు ఆయన రానివ్వకుండా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉండి కూడా నిజంగా ఆయనకి 1935లోనే ఆయన స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నాడు. 37లోనే శాసనసభకు ఎన్నికయ్యాడు. 34 సంవత్సరాలు కంటిన్యూగా ఒక పార్లమెంటు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఈనాటికి కూడా ఆ రికార్డును బ్రేక్ చేసినటువంటి వ్యక్తి ఈనాటికి కూడా ఎవరు లేరు. 38 సంవత్సరాల వయసులోనే కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి పార్లమెంట్లోనే బేబీ మినిస్టర్గా పిలువబడినటువంటి గొప్ప మహానాయకుడు పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రావు గారు. మీరు చూసుకోండి, ఆయన ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఈనాటికి కూడా ఆయన వివక్ష ఆయన వైపు ఆనాడేమో ఆయన ప్రధాని కానివ్వకుండా చూశారు. ఈనాటికి కూడా చిన్న సినిమా స్టార్లకి చిన్న సింగర్స్కి వాళ్ళకి భారతరత్నాలు ఇస్తున్నటువంటి మన భారతదేశ ప్రభుత్వం ఆయన ఎన్నో శాఖల్లో పనిచేసి ఎంతో మందికి సేవ చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి ఈనాటికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వకుండా ఈరోజు భారతదేశం మొత్తం కూడా వ్యతిరేకిస్తున్న ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న అవార్డు వచ్చేలాగా మనం అందరం కూడా పోరాటం చేయాలి. అది తీసుకొస్తేనే మన జాతికి గౌరవం అని నేను మీ అందరికి సవినయంగా చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ చూసుకుంటే మన మహనీయుల జయంతి కార్యక్రమం చాలా ఘనంగా తక్కెలపాడు యూత్ అందరూ కూడా డీజేలతో డాన్సులతో జెండాలతో గణనీయంగా చేశారు. కానీ మీరు చేయాల్సింది జయంతిలో వర్ధంతిలో కాదు. మహనీయుల చరిత్రలు తెలుసుకోండి, మహనీయులు చేసిన పోరాటాలు తెలుసుకోండి, వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు, ఏ విధంగా సమాజానికి ఉపయోగపడ్డారు అనేది తెలుసుకొని వాళ్ళని అనుసరించి ఫాలో అయ్యే విధంగా. ఎందుకంటే ఇందాక అశోక్ అన్న పాడిన పాటల ప్రకారం ఈరోజు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియా, యూట్యూబ్, వీటన్నిటి వల్ల కాలాన్ని వృధా చేస్తున్నారు తప్ప గంటలు రోజులు వృధా చేస్తున్నారు తప్ప మనం ఈ ఒక్క గంటలో మనం ఏం పని చేయొచ్చు, ఏం చదవచ్చు మార్చుకోండి దయచేసి. ఇంకో విషయం నేనేమన్నానంటే, సమాజంలో ఎన్నో విధాలైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అటు ప్రతి పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు, ప్రతి పార్టీకి ఒక కులం ఉంది. కానీ ఏ కులమైనా ఏ మతమైనా కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాత్రం మాదిగల 100 తరాల భవిష్యత్తు అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ
రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఆయన 30 సంవత్సరాలు 1994 నేను మీకు ఇందాడే చెప్పాను, మహనీయులు స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, కుటుంబాల కోసం ఆలోచించారు. ఆయన ఎన్నో త్యాగాలు చేసి 1994 నుంచి ఈనాటి వరకు కూడా మాదిగ జాతి భవిష్యత్తే ఆయన లక్ష్యంగా ఆయన వర్గీకరణ జరిగితేనే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు రాశారు. ఆయన రిజర్వేషన్ రాయకపోయి ఉంటే ఈరోజు దళితులుగా మనం ఇక్కడ మాట్లాడుకునే హక్కు, స్వేచ్ఛ మనకు ఉండేది కాదు. అదే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఓటు హక్కు చట్టంలో ఓటు హక్కు దళితులకు కావాలని ఆయన పోరాటం చేయకపోయి ఉంటే ఈరోజు ఏ రాజకీయ నాయకుడు మనల్ని పట్టించుకునేవాడు కాదు. మనం ఏ రాజకీయ నాయకుడు కింద బానిసగానే బతకాల్సి వచ్చేది తప్ప కనీసం మనల్ని అంటుకునే పరిస్థితి ఉండేది కాదు. అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళ స్థానంలో అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి వాళ్ళు దళితుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈనాడు చూసుకుంటే అటు బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళిద్దరు చేసిన పోరాటాలు పటమిని పుణికిపుచ్చుకున్నటువంటి మన మహానేత, పోరాటాల యోధుడు మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే 94 నుంచి చూసుకుంటే ఈనాటి వరకు కూడా ఆయన అనునిత్యం మాదిగ ప్రజల ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ కోసం ఆయన తిరగని ప్లేస్ లేదు. ఎన్నో సాక్రిఫైజెస్, ఎన్నో జైలు జీవితాలు, ఎన్నోసార్లు ఎన్కౌంటర్లు, అలాంటి పరిస్థితుల నుంచి కూడా జాతి భవిష్యత్తు కోసమే ఆయన అన్ని త్యాగాలు చేసి తిరుగుతున్నాడు. రేపు వర్గీకరణ అనేది జరిగితే జాతి భవిష్యత్తు బాగుంటుందనేసి ఆయన ఎన్ని రాజకీయ పార్టీలు ఆయనకు పదవులు ఇస్తానో కూడా, రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి పదవులు నా కాలుగూటతో సమానం, రాజకీయ పార్టీలు వేసేటువంటి కండవాలు నా మెడలో కుక్క గొలుసు లాంటిదని ఆయన ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీలు పదవులు ఇచ్చినా, పార్టీల్లోకి విలీనం కామన్నా కూడా ఆయన పార్టీలని అలాగే పదవుల్ని కాలిగోటుతో వదిలేసినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మన అన్న మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఆయన ఈరోజు ఒక మాదిగ జాతి కోసమే కాదు, 1994లో మనం కులమేంటో కూడా చెప్పుకోలేని పరిస్థితి నుంచి మందకృష్ణ మాదిగని పేరు వెనక మాదిగని పేరు పెట్టుకొని ఈరోజు మన జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు ఆయన. అలాగే జాతి గౌరవం కోసం జాతికి అండగా ఉంటూనే సమాజంలో ఉండబడేటువంటి అణగారిన కులాటువంటి బడుగు బలైన వర్గాలకి ఎంతో అండగా ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఒకటి మీరు చూసుకుంటే 2004లో చేసినటువంటి గుండె జబ్బుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఖరీదైన వైద్యం చేయించుకునే స్థాయికి మనం వచ్చామంటే ఒక ఆరోగ్యశ్రీ కార్డు. ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఎవరిచ్చారంటే ఈనాటికి కూడా చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటారు. కానీ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు 2004లో చేసినటువంటి గుండె జబ్బుల ఉద్యమం పిల్లల ఉద్యమ పోరాట ఫలితమే ఈరోజు ఆరోగ్యశ్రీ అని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడారు. మీరు చూసుకోండి, 2007లో వికలాంగుల ఉద్యమం, ఆనాడు 200 రూపాయలు ఉండేటువంటి పింఛన్ని ఈరోజు తెలంగాణలో 6,000 రూపాయలు చేశారు, ఆంధ్రాలో 3,000 ఉంది, రేపు 6,000 చేసే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో పోరాటాలు చేస్తున్నారు. మొన్న కూడా మీరు వచ్చారన్న కార్యక్రమానికి, మొన్న కూడా గుంటూరులో కానీ విజయవాడలో కానీ వికలాంగుల కోసం 6,000 రూపాయలు పింఛన్ చేయాలని పోరాటం చేస్తున్నటువంటి ఈయన మహానుభావుడు మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు. అలాగే వృద్ధుల వితంతుల పింఛన్ 200 రూపాయలు ఉన్నటువంటి వృద్ధుల వితంతుల పింఛను ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈనాడు ఇక్కడ 2,750 నుంచి 3,000 రూపాయలు వస్తుందంటే అది మన అన్న మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ చేసినట్టు పోరాటం. మీరు చూడండి, వర్గీకరణ అనేది మాదిగల 100 తరాల భవిష్యత్తు. అంటే వర్గీకరణ వస్తే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది యువత చదువుకొని ఉద్యోగాలు రానటువంటి పిల్లలు కానీ, చదువుకుంటున్నటువంటి పిల్లలు కానీ, ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే, ఎందుకంటే అంబేద్కర్ గారు ఎప్పుడో 40 ఏళ్ళలో ఆయన రిజర్వేషన్ రాస్తే ఈనాటికి కూడా ఆ రిజర్వేషన్ ఫలితం ఎంతో మంది దళితులకు ఉద్యోగాలు వస్తున్నాయి, రాజకీయ అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆ రిజర్వేషన్లు సమానంగా అంతకపోవడం వల్ల సామాజిక న్యాయం జరగట్లేదు. కాబట్టి ఆ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి న్యాయం జరుగుతుందని ఆ వర్గీకరణ ఎజెండాగా ఆయన 30 సంవత్సరాలు పోరాడుతూనే సమాజంలో ఉండబడేటువంటి అన్ని కులాలకు అండగా నిలిచాడు. ఇలాంటి గొప్ప నాయకుడు జాతి కోసం మాత్రమే, జాతి భవిష్యత్తు కోసం మాత్రమే బతికేటువంటి గొప్ప నాయకుడు మాటిందామా? లేదంటే మనకి ఏ రాజకీయ నాయకుడు జెండా ఇస్తే ఆ రాజకీయ నాయకుడు జెండాలు మొద్దామా? చెప్పండి. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతి భవిష్యత్తు కోసం 30 సంవత్సరాలుగా ఆయన త్యాగాలు చేసి జాతికి అండగా నిలబడి జాతి ఆత్మగౌరవం నిలబెట్టి ఈరోజు వర్గీకరణ జరిగితేనే మాదిగ జాతి
మాదిగ ఉపకులాల భవిష్యత్తు బాగుంటుందని పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు చూసుకుంటే రాజకీయ పార్టీలు, ప్రతి రాజకీయ పార్టీకి ఒక కులం ఉంది. తెలుగుదేశం పక్కనే రెడ్డిస్ అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్నారు, నడిపించారు, గెలిపించారు. ఈనాడు నిన్న కాక వచ్చినటువంటి జనసేన పార్టీని కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ మావోడు, జనసేన పార్టీ మాది అని ఓన్ చేసుకున్నారు, నడిపిస్తున్నారు, గెలిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన కోసం త్యాగాలు చేసినటువంటి కృష్ణమాది గారి మాటని వినే పరిస్థితిలో మన పల్లెల్లో చాలా మంది లేరు. ఏ పార్టీ జెండా, ఏదో పార్టీ జెండా పట్టుకోండి, ఎందుకంటే రాజకీయంగా చైతన్యం ఉండాలి, ఓటేయాలి. కానీ మన పిల్లల భవిష్యత్తు ఎక్కడుందో దాన్ని చూసుకోవాలి తప్ప నోటుకో సీసాకో మనం ఓట్లు వేసుకుంటే మన భవిష్యత్తులో ఇంకో 100 తరాలు ఉన్నా కూడా మళ్ళీ కూలి పనులుగానే మనం వెళ్తుంది. ఈనాడు చూసుకుంటే మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు వర్గీకరణ అంశానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు ఇస్తున్నారు. ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వరూప సభకి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చారు. కొన్ని లక్షల మంది మాదిగ జాతి ఆవేదన ఆయన అర్థం చేసుకొని వర్గీకరణకి నేను మాటిస్తాను, మీ ఉద్యమంలో నేను సైనికుల్లా పనిచేస్తాను, మీకు హామీ ఇస్తున్నానని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు, అలాగే అమిత్ షా గారు మాట్లాడారు. ఆనాటి నుంచి 92 రోజుల్లోనే ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ముందుకెళ్ళినటువంటి వర్గీకరణ అంశాన్ని త్వరిత దశన ముందుకు తీసుకెళ్లి విచారణ చేపించి 3 రోజులు విచారణ చేపించి ఈ సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసనంలో విచారణ జరిగింది. అక్కడ ఈ విచారణ అనంతరం కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా వర్గీకరణ అనేది సామాజిక న్యాయం, ఈ సామాజిక న్యాయం కోసం మేమందరం కట్టుబడి ఉన్నామని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలతో సహా ప్రతి ఒక్కరు కూడా విచారణకి మద్దతు పలికారు, వర్గీకరణకు మద్దతు పలికారు. ఆ వర్గీకరణ తీర్పు అనేది రిజర్వ్డ్ పడింది. ఈరోజు మీరు చూడండి, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలంటే వర్గీకరణ మనం జరుగుతుంది, చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాం. ఈనాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టీడీపీ, బీజేపీ కొందరు చెప్పినటువంటి మాదిగలు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నటువంటి చిన్న మాటల వల్ల ఆయన పొరపాటు చేశానన్నారు. మొన్న మాట్లాడినప్పుడు ఫిబ్రవరి 11వ తారీఖున గుంటూరులో జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పబ్లిక్గా 2 అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి, మేము మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఎవరైతే ముందుకు వస్తారో వారికి మేము మద్దతు ఇస్తామన్నారు. ఫస్ట్ ప్రయారిటీగా వైఎస్ఆర్సీపీకి, జగన్ గారికి మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మీరు వర్గీకరణకి మీరు మద్దతు ఇవ్వండి. మీరు రేపు కేటాయించే సీట్లలో కూడా మాదిగ జాతికి ప్రధాన ప్రయారిటీ ఇవ్వండి, జనాభా నిష్పత్తి ప్రకారమే మీరు సీట్లు కేటాయించండి అని 2 ఆంక్షలు పెట్టారు. అలాగే 2వ ప్రయారిటీగా టీడీపీకి మేము ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఇస్తామన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే 6, 7 తారీఖులో జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణలో మన రాష్ట్ర ప్రభుత్వం లాయర్ని పెట్టలేదు. లాయర్ని పెట్టకపోగా వర్గీకరణ మాదిగల చిరకాంగా ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ విషయంపై ఒక్క మాట మాట్లాడలేదు. వర్గీకరణ అంశం మాట్లాడకపోగా మొన్న జరిగినటువంటి ఎస్సీ రిజర్వ్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో 29 ఉంటే 29 ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ సీట్లలో 19 మాలలకు ఇచ్చి 10 మాదిగలకు ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలు కనబడట్లేదా? మాలలు మాత్రం కనబడుతున్నారా? అలాగే టీడీపీ ప్రభుత్వం 14 మాదిగలకు ఇచ్చి మిగతా ఎన్డీఏ కూటమిలో కొన్ని మాదిగలకు వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొన్న ఏమన్నారంటే మాదిగల భవిష్యత్తుకి మేము అధికారంలోకి వస్తే మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇస్తాము, కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తాము, అలాగే ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఏ పథకాలున్నా కూడా మాదిగలకి మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చి మేము రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వర్గీకరణకి గతంలో చేశారు, మళ్ళీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఆయన మాట ఇచ్చారు. కాబట్టి అలాగే కేంద్రంలో చూసుకుంటే నరేంద్ర మోడీ గారు వర్గీకరణని త్వరిత దశను చేసే విధంగా ఆయన చాలా ఫైట్ చేసి 92 రోజుల్లోనే విచారణ జరిపే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. కాబట్టి మన జాతి భవిష్యత్తు ఏదైతే ఉందో మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నిర్ణయం ప్రకారం మనం అందరం కూడా వర్గీకరణ జరిగితేనే 100 తరాలకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వర్గీకరణకు ఏదైతే మద్దతు ఇస్తుందో ఆ ఎన్డీఏ కూటమికి మనం ఓటేసి గెలిపించుకుంటేనే రేపు మాదిగ జాతి భవిష్యత్తు ఉంటుందని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ నాకే అవకాశం ఇచ్చినటువంటి తక్కెలపాడు